బస్సు వచ్చింది. బస్సులో ఇక్కడ స్కానింగ్ చేస్తుంది, మొబైల్తో స్కానింగ్ చేసి బస్సు ఎక్కారన్నమాట. మొబైల్తో స్కానింగ్ చేశారు. ఆటోమేటిక్ బస్సు అన్నమాట, ఎలక్ట్రిక్ బస్సు. అంతే, అదే టికెట్ ఇవ్వండి అంతే ఎల్లకాలం ఇదే విధానం. కండక్టర్లు, డ్రైవర్లు. ఇప్పుడు త్వరలో డ్రైవర్లెస్ సిటీ సర్వీస్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. నేను త్వరలో అది కూడా వీడియో తయారు చేసి పెడతాను. నేను స్వయంగా నేను బస్సు ఎక్కి కూడా నేను చూపిస్తాను మీకు వ్యవస్థ ఎటు వెళ్తుందో అన్నది. కొంతమంది దుర్మార్గులు ప్రజాసేవ పేరుతోటి, కులం పేరుతోటి, మతం పేరుతోటి వ్యవస్థను సర్వనాశనం చేసింది కాకుండా రాబోయే తరాలకి ఈ కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి చదువుకునే విద్యార్థులకి, బయటకు వచ్చిన విద్యార్థులకి ఎక్కడ ఉపాధి అవకాశాలు లేకుండా రేపు అనేది వీళ్ళని ఒక ఇంటర్నేషనల్ బెగ్గర్స్ వ్యవస్థ కింద మార్చే విధానాలు కొనసాగుతున్నాయి. దీని మార్పు తీసుకురాకపోతే కనుక వ్యవస్థ కుప్పకూలిపోవడం ఖాయం. ఎందుకంటే మొన్న చూస్తున్నప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత వ్యవస్థ ఎలా మారుతుందో ఇటువంటి పరిస్థితి మన భారతదేశానికి కూడా రాకుండా ఉండాలంటే కొంచెం యువత మేలుకోవాలి. ముసలివాళ్ళు నోరు మూసి కూర్చోవాలి అంతే. సంస్కృతి సాంప్రదాయం పేరుతోటి వ్యవస్థని కొలాప్స్ చేయకూడదు. ఇక కడిగేయడమే కాదు, ఇదిగో గుడ్డతో కూడా తిరుగుతున్నారు. ఇదిగో కడిగేయడమే కాకుండా గుడ్డతో కూడా తిరుగుతున్నారన్నమాట. అది